హాయ్ అండి. అందరూ చికెన్ వింగ్స్తో లాలీపాప్ చేస్తే నేను మాత్రం ఈ చికెన్ జాయింట్స్తో లాలీపాప్ చేస్తాను. ఎందుకంటే మీ అందరికి తెలుసు కదండి, లెగ్ పీసుల్లో ఉండే టేస్ట్ ఇంకెందులో లేదని. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా చికెన్ని బాగా కడుక్కొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లెగ్ జాయింట్ని మనం చికెన్ లాలీపాప్ షేప్లోకి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇలా చికెన్ని కట్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇక్కడ చికెన్ని పట్టుకోవాలి. ఎందుకంటే స్లిప్ అయ్యి చేతులు ఎక్కువగా కట్ అవుతుంటాయి. సో ఇంతేనండి, చూసారు కదా, చికెన్ జాయింట్కి పై పార్ట్ కట్ చేసిన తర్వాత ఆ మాంసం అంతటిని అలా వెనక్కి లాగేస్తే మన చికెన్ లాలీపాప్ షేప్ అయితే రెడీ అయిపోతుంది. అదేవిధంగా ఇగోండి, మిగిలిన చికెన్ లాలీపాప్ అన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జాయింట్ అనేది సాఫ్ట్గా రావడానికి అలాగే బాగా కుక్ అవ్వడానికి మనం నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్కి మసాలా కలిపి పెట్టుకోవడానికి కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకుని ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కలుపుకోవడానికి ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్లు కారం, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోని హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసి వేసుకోండి. ఇప్పుడు కోటింగ్ కలుపుకోవడానికి కార్న్ఫ్లోర్ అలాగే కొద్దిగా మైదా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి. మసాలా కలుపుకున్న చికెన్ని చికెన్కి బాగా పట్టేంత వరకు 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు చికెన్ లాలీపాప్ సాస్ తయారు చేయడానికి ఒక ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిర్చిని చాప్ చేసి పక్కన పెట్టుకుందాం. అలానే దీంతోపాటు కొద్దిగా గార్లిక్, కొద్దిగా జింజర్ని కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీ చికెన్ క్వాంటిటీని బట్టి మీరు వెజిటబుల్ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు 1 అవర్ తర్వాత మసాలా కలిపిన చికెన్ని ఇలా బాల్ షేప్లోని చుట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోని 5 నుంచి 10 నిమిషాలు అటు ఇటు తిప్పుతూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మన చికెన్ లాలీపాప్ అయితే మంచిగా రోస్ట్ అయిపోయింది అనమాట, గోల్డెన్ కలర్లోకి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇదిగోండి, ఈ విధంగా చికెన్ లాలీపాప్ అన్నింటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనికోసం సాస్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లోని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కర్రీలు చేసినప్పుడు చేసినంత రోస్ట్గా కాకుండా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా కర్రీకి రోస్ట్ చేసుకున్నంత కాకుండా లైట్గా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్, మీ టేస్ట్కి సరిపడేంత సాల్ట్, అలానే కొద్దిగా టమాటా సాస్, అలానే కొంచెం వాటర్ వేసుకొని సాస్ని బాగా కుక్ అవనివ్వాలి. సాస్ ఇలా ఉడికినప్పుడు కొద్దిగా సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, సోయా సాస్ ఆప్షన్ అనమాట, మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు, వేయకపోయినా పర్లేదు. సో ఇలా మన సాస్ అయితే బాయిల్ అవుతున్నప్పుడు చికెన్ లాలీపాప్స్ని అందులో వేసుకొని లాలీపాప్లకి సాస్ బాగా పట్టేంతలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇలా ఫ్రై పాన్ ఎగరేస్తూ సాస్ కలపడం రాకపోతే వేరే గరిటె సహాయంతో ఇలా మన పీసుల్ని అటు ఇటు తిప్పుకుంటూ సాస్లో కలుపుకోవాలి.
సాస్ ఇప్పుడు పీసులకి బాగా పట్టడానికి కొంచెం కార్న్ఫ్లోర్ని వాటర్లో కలుపుకుంటూ ఇలా యాడ్ చేసుకుంటే సాస్ అనేది పీసులకి బాగా పట్టుకుంటుంది. సో చూశారు కదా, ఫైనల్లీ చికెన్ లాలీపాప్ అయితే రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం కొత్తిమీర అలా జల్లుకొని వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా తింటే ఉంటుంది బాబా సూపర్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన చికెన్ జాయింట్తో చేసిన లాలీపాప్ ఎలా అయితే ఉందో. బేసిక్గా చికెన్ వింగ్స్తో లాలీపాప్ చేస్తారనమాట. కాకపోతే ఇలా చికెన్ జాయింట్తో లాలీపాప్ చేస్తే దాని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. సో ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏ ఐటమ్ చేయాలో కామెంట్ చేయండి.